హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి ట్రావెలర్. ఈరోజు అయితే మనం ఒక ర్యాపిడో బాయ్ లాగా అవతారం ఎత్తామన్నమాట. అయితే సరే, ఒక ర్యాపిడో బాయ్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫుల్ వీడియో తీసాను. అయితే ఆ వీడియో ఉంది. అయితే ఈ వీడియో చూడండి. ఇది ఏమిటంటే ర్యాపిడోలో ఫుడ్ ఆర్డర్ కూడా వస్తుంది అనమాట. అంటే స్విగ్గీ జొమాటో టైప్ అనమాట. కాకపోతే స్విగ్గీ జొమాటో అయితే వాళ్ళైతే ఒకటే చేస్తారు. ఇదైతే ర్యాపిడో అంటే మనం నార్మల్ రైడ్స్ చేసుకుంటూ మనం దీంట్లో ఫుడ్ ఆర్డర్స్ కూడా తీసుకొచ్చాం అనమాట. అవి చాలా రష్గా ఉంటాయి కదా, అందుకోసమని ర్యాపిడో వాళ్ళు కొలబరేట్ అయ్యారు. మనమైతే బర్గర్ కింగ్ అయితే వచ్చేసాం. ఇదైతే కేబిహెచ్పిలో ఉంటుంది. కేబిహెచ్పిలో ఉంటే మనకైతే ఆర్డర్ తీసుకోవడానికి అయితే మనమైతే వచ్చేస్తే ఇక్కడ మనం ఏం చూపించాలంటే, ఇక్కడ మనకి ఒక పాస్ కోడ్ వస్తుంది, ఓటీపీ, అదే మన ఆర్డర్ దాకా వస్తుంది. ఆర్డర్ ఐడి వాళ్ళకి చూపిస్తే కనుక వీళ్ళు మనకు ఆర్డర్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇప్పుడైతే మనం ఆర్డర్ ఐడి అయితే తీసుకోవడానికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా షాపులు ఉన్నాయి. నేనైతే పిజ్జా ఏదో అనుకున్నాను, కాకపోతే మనకి ఇక్కడ బర్గర్ కింగ్ షాప్లోకి అయితే నేను వచ్చేసాను. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. ఈ అన్న చూసి క్యామ్ని చూసి నవ్వుతున్నాడు అనమాట. అయితే తను ఏదో వర్క్ చేసుకుంటున్నాడు, బిజీగా ఉన్నట్టున్నాడు. అయితే ఈ మాల్ అయితే ఫుల్ రష్గా ఉంది. ఎటు చూసినా చాలా జనంతో ఉందన్నమాట. మనం అయితే ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. మనం పాస్కోడ్ చెప్పాము. మన పాస్కోడ్ చెప్పగానే మనకైతే ఆర్డర్ అయితే ఇచ్చేసారు. ఇదైతే ఇంకా మనం ఇప్పుడు స్విగ్గీ జొమాటో చేస్తారు కదా, వీళ్ళ దగ్గర అయితే బ్యాగ్స్ ఉంటాయి. మరి మనం అవి చేయం కాబట్టి మన దగ్గర బ్యాగ్ ఉండదన్నమాట. ఇందుకోసం అని చెప్పేసి మన దగ్గర ఉన్న బ్యాగ్లో ఇలా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. రెయిన్కైనా దేనికైనా సెక్యూరిటీగా ఉంటుంది అనమాట. ఇది మన ఫుడ్ డెలివరీ ఎలా తీసుకోవాలో ఇది వీడియో అనమాట. ఇదైతే ఇప్పుడు మనకు ఓటీపీ అడుగుతుంది. అలా ఓటీపీ అడిగి దాని మీద ఏం చెక్ చేసుకున్న అవసరం లేకుండా అక్కడ అయితే ఓటీపీ లేకపోతే పిక్ తీసి పెట్టమంటుంది. ఈ పిక్ తీసి పెట్టేటప్పుడు ఏ పిక్ పెట్టినా కానీ తీసుకుంటుంది అనమాట. మనం ఫుడ్ పిక్ తీసి పెట్టమంటుంది. మీరు చూసారు కదా, నేనైతే ఫుడ్ పిక్ అయితే తీసి పెట్టలేదు. నేను మామూలుగా ఫ్లోర్ని పిక్ తీసి పెట్టేశాను. ఏ పిక్ తీసుకున్నా తీసుకుంటుంది. అది ఏమంటుందంటే ఫుడ్ ఐటమ్స్ ఏంటి, ఏ ఐటమ్ అయినా సరే మనం డైరెక్ట్గానే వాటి మీద పెట్టి దాన్ని అలా పెట్టుకుని వాళ్ళ చేతులు పెట్టి మనం అలా తీయనవసరం లేదు. మనం కూడా చేతులు పెట్టుకుని తీసుకుంటూ రన్నింగ్లో తీయలేం కదా, పని గట్టిగా అక్కడ నుంచి వెయిట్ చేయాలి. అందుకోసం అని చెప్పేసి ఇదైతే మనం డైరెక్ట్గా తీసేవచ్చు. ఇదిగోండి, ఇదైతే ఫుడ్ పికప్ ఎలా చేస్తారన్నది వీడియో మన ఛానల్లో మనం ఇప్పుడు పార్ట్ టైంగా చేసి